రమాదేవి ఉపేంద్రని ఫంక్షన్ హాల్లోకి తీసుకువచ్చి నా కోడల్ని చూపిస్తాను, యువరాణిని చూపిస్తాను అని చెప్తూ ఉంటే, రమాదేవి గారు ఎక్కడ ఆ యువరాణి, మీ కోడలు గారు ఎక్కడ అని ఉపేంద్ర అడుగుతూ ఉంటాడు. అప్పుడే అరుణ్ రోజా ఇద్దరు మెట్ల దిగి వస్తూ ఉంటారు. అదుగో తనే యువరాణి అని రమాదేవి రోజాని చూపిస్తూ ఉంటుంది. రోజాని చూసిన ఉపేంద్ర చాలా షాకింగ్గా, రమాదేవి గారు ఏం మాట్లాడుతున్నారు, ఈ అమ్మాయి యువరాణియా అని ఉపేంద్ర మరీ అడుగుతూ ఉంటారు. అవును, ఆ రాజుగారు రాణిగారు మనవరాలు, ఆ సంస్థానానికి యువరాణి ఈ యువరాణియే అని రమాదేవి మరొకసారి చెప్తుంది. దాంతో రోజా చాలా టెన్షన్ పడుతూ, నేను రామచంద్రయ్య కూతుర్నని తెలిసిన మరుక్షణం నన్ను అసలు ఇంట్లో ఉండనిస్తుందా, నన్ను అసలు ప్రాణాలతో బ్రతకనిస్తుందా అని మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉపేంద్ర ముందుకు వచ్చి నిలబడి ఉంటుంది. రోజా, ఇతనెవడో నీకు తెలుసా, మీ తాతయ్య నానమ్మలకి స్వయాన మేనల్లుడు అని రమాదేవి పరిచయం చేస్తూ ఉంటుంది. అయ్యో, అక్క నిజస్వరూపం అమ్మగారికి ఇప్పుడు తెలిసిపోతుందే, ఏం జరుగుతుందో ఏంటో అని చామంతి చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. నమస్కారం అని రోజా ఉపేంద్రకి నమస్కారం పెడుతూ ఉంటే, ఈవిడ యువరాణి ఏంటమ్మా, ఈవిడ యువరాణి కాదు, రామచంద్రయ్య పెద్ద కూతురు అని ఉపేంద్ర చెప్పగానే అరుణ్, చామంతి, రోజా, రమాదేవి అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. ఇంకా ఉపేంద్ర తన చేతిలో ఉన్న ఫోటోని రమాదేవికి చూపించి ఉండడు. కావాలంటే ఇదిగోండి ఈ ఆధారం చూడండి అని ఆ ఫ్యామిలీ ఫోటోని చూపిస్తే రమాదేవి ఏం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.